హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు ఏ కాలేజు అలాగే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా లేదా అని చెప్పి కింద కామెంట్స్లో తెలియచేయండి. అవసరమైతే ఆఫీస్ నెంబర్స్ కూడా, కాలేజ్ ఆఫీస్ నెంబర్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మందికి స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు, చాలా మందికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. సో మీ కాలేజీల గురించి ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్స్ తెలియచేయండి. మండే నుంచి అయితే మేబీ వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. స్టార్టింగ్ నుంచి వెళ్తే కొంచెం మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ గురించి ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియో చూడండి అని చెప్పి. ఈ వీడియో లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ యూనిఫామ్ గురించి, సిలబస్ గురించి, బుక్స్ అండ్ మెటీరియల్స్ ఎక్కడ కొనాలి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటుంది, అటెండెన్స్, వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా చూడండి. డైరెక్ట్గా సిలబస్ ఏ విధంగా తెలుసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్. ఓవరాల్ ఇండియా అంతా కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిలబసే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఒకే రకమైన సిలబస్ ఉంటుంది. కాకపోతే మనకు చాలా యూనివర్సిటీస్ ఇండియా మొత్తంలో ఉన్నాయి కాబట్టి మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, మరొక యూనివర్సిటీలో సేమ్ సబ్జెక్టు సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. ఈ విధంగా చేంజెస్ అవుతాయి, కానీ టోటల్ ఓవరాల్గా మనకు సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ సిలబస్ కూడా మీరు ఆ వీడియోలో చెప్పినట్టు ఆ సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే టోటల్గా మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ పేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు 10వ తారీఖు తర్వాత నుంచి అయితే మేబీ అప్డేట్స్ రావచ్చు అంటున్నారు. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఎప్పుడైనా మనకు రావచ్చు. అప్పుడు వస్తే సెకండ్ పేజ్ గురించి మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదా నాతో డైరెక్ట్గా కాల్ మీ ఫర్ యాప్ లోంచి మాట్లాడి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.